మీషో కన్నా అండర్ రేట్ అవ్వాలి, మనకు బుద్ధి రాలేదన్నమాట. మళ్ళీ ఇది ఎవరిని ఉద్దేశించబడింది కాదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే, మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో డ్రెస్లు ఆర్డర్ పెట్టుకుంటారు? సో ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటారు. సో నవేడేస్ డిజిటల్ వరల్డ్ కాబట్టి చక్కగా అందరూ ఆన్లైన్లో డ్రెస్సులు చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. సో నేను కూడా మీలాగే ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి నేను డ్రెస్లు ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి అని అనుకున్నా. ఐ మీన్ బయట కంటే కొంచెం అఫీషియల్గా ఉంటున్నాయి. చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళందరూ చక్కగా మంచిగా ఆఫీస్ కుర్తాస్ అని చెప్పేసి, 3 పీసెస్ కుర్తా సెట్ అని చెప్పేసి, అనార్కలి మోడల్ అని చెప్పేసి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్స్ అని చెప్పేసి మనకి మంచిగా డిస్ప్లే చేసి వాళ్ళ పేజ్ని కూడా మంచిగా ఫాలోవర్స్ అన్ని చూసుకొని అన్నీ చేస్తున్నారు విత్ క్లయింట్ రివ్యూస్ అని చెప్పేసి. సో నేను కూడా అలాగే సేమ్ ఒక 1 పేజ్ అని చెప్పేసి ఫాలో అయ్యి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ చెప్పి చూసి అందులో నాకు నచ్చిన డ్రెస్సెస్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నేనేం చూస్ చేసుకున్నానో, నేనేం బుక్ చేసుకున్నానో విత్ ప్రూఫ్స్తో మీకు డిస్ప్లే చేస్తాను. సో 2 చూస్ చేసుకొని నేను ఆర్డర్ పెట్టుకున్నా. సో వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా సపోర్ట్ ఇచ్చారు. వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూస్తే చక్కగా మీడియం అయితే మీడియం, లార్జ్ అని చెప్పేసి ఆప్షన్స్ కూడా మంచిగా డిస్ప్లే చేసి యాడ్ టు కార్ట్ చేసి మొత్తం పేమెంట్ అంతా చేశాను. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, సో వీ విల్ డెలివర్ యువర్ ఆర్డర్ విత్ ఇన్ ద 15 days అని చెప్పేసి మనకి రివర్ట్ అయ్యారనమాట. 2 డ్రెస్సులు చేశాక బాగుంటే మళ్ళీ చేద్దామని చెప్పేసి నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకోవడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను హాఫ్ సారీ ఆర్డర్ చేశాను. అది చాలా వర్స్ట్గా వచ్చింది. ఎలా అంటే మీషో కన్నా అండర్ రేటెడ్ అనమాట. సో అది అప్పటికి నేను రియలైజ్ అవ్వాలి, మనకు బుద్ధి రాలేదనమాట. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి ఈ 2 డ్రెస్సులు ఆర్డర్ చేసుకుంటే వీడు కూడా అలాగే చీట్ చేశాడనమాట. సో ఎవరెవరైతే జెన్యూన్గా ఫాలో అయ్యి జెన్యూన్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ పెట్టి క్వాలిటీగా డెలివరీ చేసే వాళ్ళని నేను ఒక్క మాట కూడా అనట్లేదు. ఎవరైతే మోసం చేయడానికి రెడీగా ఉండి వాళ్ళ పేజ్ని ఓపెన్ చేసి వన్స్ కస్టమర్ ఆర్డర్ పెట్టగానే వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకోగానే ఒక డ్రెస్ ఆర్డర్ చేసి ఒక చండాలమైన ప్రోడక్ట్ వాళ్ళకి డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారో నేను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి రావడం వల్ల నేను ఫ్రస్ట్రేట్ అయ్యి తీసిన వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించబడింది కాదు. నేను తీసుకున్న ఇన్పుట్ ఇది నాకు వచ్చే అవుట్పుట్. షాక్ అవుతున్నారా? నేను కూడా తీసుకున్నప్పుడు అలాగే షాక్ అయ్యాను. ఈ డ్రెస్ బాగానే ఉంది, కానీ ఈ డ్రెస్ వేసుకుంటే నన్ను గుర్తుపట్టరు అనమాట. సో మీరే చెప్పండి, తీసుకున్న ప్రోడక్ట్కి డెలివరీ చేసిన ప్రోడక్ట్కి ఏదైనా మ్యాచ్ ఉందా? ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ అనమాట. ఇన్పుట్ ఇది మనం రిసీవ్ చేసుకున్న అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదనమాట. హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ అని చెప్పేసి ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే నేను రియలైజ్ అయ్యా, మేబీ వాళ్ళు మిస్టేకన్గా వాళ్ళు నాకు సెండ్ చేసి ఉండొచ్చు. సో నేను కూడా వాళ్ళకి తెలియజేయాలి నేను రాంగ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అని చెప్పేసి. ఏవైతే నేను రాంగ్ ప్రోడక్ట్స్ రిసీవ్ చేసుకున్నానో, నేను తీసుకున్న ప్రోడక్ట్ యొక్క లింక్స్ ఐ మీన్ విత్ ఫొటోస్ విత్ అటాచ్మెంట్స్ అన్నీ కలిపి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అంటే తీసుకున్న ప్రోడక్ట్ ఇది, మీరు నాకు డెలివరీ చేసిన ప్రోడక్ట్ ఇది, బై మిస్టేక్ మీరు రాంగ్ ప్రోడక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న కింద కాంటాక్టర్స్ అని చెప్పేసి అందులో ఉన్న మెయిల్ ఐడికి కూడా నేను మెయిల్ డ్రాప్ చేశాను విత్ అటాచ్మెంట్స్ అన్ని కూడా. రెస్పాన్స్ లేదు. మొత్తం నా కాస్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 1500 ప్లస్ అలా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి. నాకు తెలిసి నాలాగా చాలా మంది మోసపోయి ఉంటారు ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఒకటి ప్రోడక్ట్ పెడతారు, ఒకటి రిసీవ్ చేసుకుంటారు, వన్స్ తీసుకోగానే అకౌంట్ అనేది బ్లాక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ పైన నమ్మకం పోయింది. నమ్మకం ఉన్న బిజినెస్ వాళ్ళపై కూడా మేబీ నమ్మకం పోవచ్చు ఇలాంటి వాళ్ళని చూస్తే. ఇంకోటి నా డబ్బులు వేస్ట్. రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నారు లేదంటే మోసపోయారు, ధైర్యంగా మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది పింక్ చేయండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి మనల్ని ఏం చంపేరు. బట్ మనం అనేది స్ప్రెడ్ చేయాలి. రేపు మనం కానీ 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు ఇంకా అలాంటి బిజినెస్ని ఇంకా మనంతకు మనమే క్లోజ్ చేయొచ్చు. సో మనం కూడా ఓపెన్ అప్ అయ్యి మీకేం అన్యాయం జరిగినా సరే ఓపెన్ అవ్వండి. సో ఇది నా యొక్క రిక్వెస్ట్. మేబీ ఐడి నుంచి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వారు చూస్తే వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. సో నేను ఈరోజు చెప్పిన కంటెంట్ మీకు కానీ యూజ్ అనిపిస్తే ఒక కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.